హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు రైస్లోకి, ఇడ్లీ, చపాతీ, దోశల్లోకి కారపొడి చూద్దాం. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే కళాయి పెట్టుకుని 1 కప్పు వరకు పల్లీలు వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా ప్లేట్లోకి పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో 1 కప్పు కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసి బాగా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పుని వేసుకుని బాగా గ్రైండ్ చేసి మెత్తని పొడి చేసుకుని ప్లేట్లోకి వేసుకోండి. బాగా చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోండి. పూర్తి వీడియోని లింక్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.